యువత రాబోవు రోజుల్లో మరింత అభ్యున్నతి సాధించాలనుకుంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. వరంగల్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో 4K రన్ను నిర్వహించారు. కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు వరంగల్ హన్మకొండ జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, ప్రావీణ్య, NPDCL చైర్మన్ వరుణ్ రెడ్డితో పాటు జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ముఖ్య అతిథుల చేత మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వరంగల్ పోలీస్ పెరేడ్ నుంచి ప్రారంభమైన 4K పరుగును ముఖ్య అతిథులుగా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగులో యువతీ యువకుల విభాగాల్లో మొదటగా వచ్చిన ముగ్గురికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా నగదు పురస్కారాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలపై వ్యతిరేకంగా యువత ముందుకు సాగాలనే లక్ష్యంతో ఈ పరుగును ఏర్పాటు చేయటం జరిగిందని, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు వినియోగించినా విక్రయించినా నేరమవుతుందని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, డ్రగ్స్ ఫ్రీ కమిషనరేట్ మనందరి లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు రవీందర్, రాజమహేంద్ర నాయక్, అదనపు డీసీపీలు రవి, సంజీవ్, సురేష్ కుమార్ తో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ జాగృతి కళా బృందంతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. It's a matter of happiness that you all have come here. మాకు చాలా సంతోషం, మేము పిలిచిన మీ అందరు వచ్చారు. ఈ సండే మార్నింగ్ లేచి రావడానికి బాగా కష్టం, కానీ ఒక మంచి ఉద్దేశ్యంకి అంటే ఆలోచన చేసి మీ అందరు వచ్చారు. డ్రగ్స్ తినే వాళ్ళకి ఒక టీం ఉంటుంది, ఒక నలుగురు ముగ్గురు ఎక్కడెక్కడ కలిసి ఒక మాహోల్ తయారు చేస్తారు. అరే ఇది చాలా మంచిది, రా రా. ఆ విధంగా సొసైటీలో ఒక డ్రగ్ అట్రాక్షన్ టీం ఉంటుంది. అదేవిధంగా రిపెల్ చేసుకోవడానికి కూడా మనము ఒక సోషల్ మూవ్మెంట్ అలాగా తయారు చేయాలి. ఎప్పుడు కూడా మనము నో చెప్తే మాతో సార్ 1000 మంది నో చెప్పేవాళ్ళు, 1,00,000 మంది నో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ ఆలోచన మనకు అందరికీ ఉండాలి, ఆ ఫీలింగ్ ఉండాలి. అదే కోసం ఈరోజు మార్నింగ్ మనము అందరు జమ అయ్యాము. మీ ముందు అందరు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు ఒక 5 years ముందు, 10 years ముందు మీ అలాగా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. 15 years ముందు నేను కూడా ఒక స్టూడెంట్ ఉండేవాళ్ళు. కానీ అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి ఇంటెలిజెన్స్ కి రోల్ చాలా చిన్న, డిసిప్లిన్ కి రోల్ చాలా పెద్ద. ఏ మనిషి ఉంటే వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉంటే, కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, కొంతమంది చాలా పెద్ద ప్రైవేట్ స్కూల్స్ నుంచి చదువుతున్నారు, కానీ అందరు లైఫ్ లో పెద్ద హైట్ కి పోతారు. అదే విధంగా అన్ని చోట్ల నుంచి డిసిప్లిన్ లేకుండా బర్బాద్ అయ్యే వాళ్ళు ఉన్నారు. పెద్ద ఒక 5-10 lakhs పర్ మంత్ ఇచ్చేవాళ్ళు స్కూల్స్ నుంచి కూడా లైఫ్ మంచి ఉండట్లేదు స్టూడెంట్స్ కి. అదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఈ పరిస్థితి ఉంది. సో మంచి చెడ్డ మేము పుట్టిన హౌస్ లో డిసైడ్ ఉండదు, మేము పుట్టిన విలేజ్ లో డిసైడ్ ఉండదు. మేము చేసిన డిసిప్లిన్ తో పని చేసిన ఆ విధంగా మా లైఫ్ డిసైడ్ అవుతుంది. ఈ డిసిజన్ గురించి ఈరోజు మనము ఇక్కడ ఉన్నాము. ఇక్కడికి వచ్చిన అందరూ ఒక మెసేజ్ తీసుకోపోవాలి. ఎట్టి పరిస్థితిలో మేము తినము, మేము కన్జ్యూమ్ చేయము. ఎవరు కన్జ్యూమ్ చేస్తే వాళ్ళ గురించి తప్పకుండా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీ అందరికీ తెలిసి ఉండాలి, మనము ఒక నంబర్ వాట్సాప్ నంబర్ షేర్ చేశాము అందరితో సార్. ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఎవరికి డ్రగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఫలానా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఆ ప్లేస్ కి కన్జ్యూమ్ చేస్తున్నారు, ఈయన అమ్ముతారు, ఈ అన్ని ఇన్ఫర్మేషన్ మీరు మాకు షేర్ చేయండి. మీ ఐడెంటిటీ డిస్క్లోజ్ ఉండదు, కానీ మీరు ఎవరి గురించి చెప్తే, ఎక్కడ చెప్తే ఆ ప్లేస్ లో తప్పకుండా మా యాంటీ డ్రగ్ టీం ఉంది. ఒక 20 members స్పెషలైజ్డ్ టీం ఉంది ఇదే పని గురించి. వాళ్ళకి మేము రెగ్యులర్ గా పంపిస్తున్నాము. వాళ్ళతో సహా లోకల్ పోలీస్ కూడా చాలా జాగ్రత్తగా సర్వే చేస్తున్నారు, ఏరియా విజిట్ చేస్తున్నారు. మీ అందరికీ సహాయం సహకారంతో వరంగల్ కి మనము డ్రగ్ ఫ్రీ చేయాలి. చాలా స్టేట్స్ నుంచి, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కొత్త స్టూడెంట్స్ మనకు రావాలి. వాళ్ళకి పంపించిన పేరెంట్స్ కి నమ్మకం ఉండాలి, భరోసా ఇవ్వాలి. మేము వరంగల్ పంపిస్తే మా పిల్లలకి అక్కడ ఏం ఉండదు. ఇవ్వగలుగుతారా? మీరే రోల్ మోడల్ గా ఉండాలి. మీరు ఈ విధంగా బిహేవ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీకు జూనియర్స్ అంటే ఫస్ట్ ఇయర్ ఉంటే, ఫైనల్ అంటే బిఎస్సి ఉంటే, బిఏ ఉంటే, గ్రాడ్యుయేషన్ అన్ని చోట్ల మీకు నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్ ఇక్కడ స్టూడెంట్స్ వస్తారు, మీకు చూసి వాళ్ళు వస్తారు. సో ప్లీజ్ ఇన్ష్యూర్ దట్ నో డ్రగ్స్ మీన్స్ నో డ్రగ్స్.
చిన్న పెద్ద ఎక్కడ కూడా మనము కన్సెషన్ ఇవ్వము. అన్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ అర్థం చేయలేకపోతే మేము డెఫినెట్లీ గట్టిగా రూల్ పరంగా పోతాము. డెఫినెట్లీ టఫ్ యాక్షన్ ఉంటుంది. అండ్ దెన్ no one can say that police has not warned us. So this is a request to all. Kindly change. మీరు మార్క్ తీసుకోరండి. ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, వాళ్ళకి మా తరఫు నుంచి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. మీరు మా అంబాసిడర్ అలాగా మీ ఏరియాలో, మీ లొకాలిటీలో, మీ స్కూల్ కాలేజెస్లో మా మెసేజ్ పాస్ చేయండి. దట్ సే నో టు డ్రగ్స్ అండ్ సే yes to life.